యశ్వంత్ ఇంకా నిద్ర లేచాడో లేదో. నిన్న తన ఆరోగ్యం కూడా బాలేదు. యశ్వంత్, నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబూ? బానే ఉందమ్మా. ఏది చూడని. ఒళ్ళు వేడిగా అయితే లేదు. ఎందుకు నువ్వెక్కడికెళ్తున్నావు? నిన్న రాత్రంతా జ్వరంతో బాధపడ్డావు. పొద్దున్నే జాగింగ్ అంటున్నావు. నువ్వెళ్ళడం అవసరమా? అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను బానే ఉన్నాను. కంగారు పడకుండా ఎలా ఉంటారు? అత్తయ్య చెప్పింది నిజమేగా? ఈ ఒక్క రోజుకి జాగింగ్ వెళ్ళకండి. అత్తయ్య, ఆయనకు మీరైనా చెప్పండి. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ముందు వెళ్ళి టిఫిన్ చేయి. ఈ రోజంతా విశ్రాంతి తీసుకో. అర్థమైందా? పద పద. రోజంతా విశ్రాంతి తీసుకుందు గాని. అమ్మా, నేను బానే ఉన్నానని చెప్తున్నానుగా. నాకేం చెప్పకు. టిఫిన్ చేద్దు అరే, గాని రా. నా మాట వినమ్మా. లేదు, నేనేమి విన్ను. నువ్వు ఇలా కూర్చో. మాట్లాడుకుంటా టిఫిన్ చేయి, సరేనా? ఆర్తి, తనకి టిఫిన్ పెట్టు. నేను మళ్ళీ వస్తాను.